నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. 4 రోజుల క్రితం బంజారా హిల్స్ లో అమ్మవారి ఆలయాన్ని అయితే కూలగొట్టడం జరిగింది. దాని పట్ల ఇక్కడ కలెక్టరేట్ లో కంప్లైంట్ చేయడానికి కొంతమంది హిందూ సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏంటి అసలు కూలగొట్టడానికి ఎట్లా వస్తుంది? భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. సమస్త హిందూ బంధువులందరికీ ఈ రోజు బంజారా హిల్స్ లో జరిగినటువంటి ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయం డిస్మెంటల్ ఏదైతే ఆ గుడిని కూలగొట్టారో ఇది ఎవరో ముష్కరులు కాదు, స్వయంగా మున్సిపల్ అధికారులు మరి అలాగే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంఆర్ఓ గాని వచ్చి దగ్గరుండి కూలగొట్టారంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నదని హిందూ సంఘాల యొక్క ఆరోపణ. రెండోది ఏంటంటే ఈ రోజు అక్కడ 12 ఎకరాల జాగా ఉన్నది అన్నారు. ఇది స్వతంత్రం వచ్చినప్పుడు ముందు నుంచి ఆ దేవాలయం ఉంది, అది అందరికీ తెలుసు. అంటే ఈ ప్రభుత్వానికి కన్నుబడ్డదా లేదా కావాలని కొంతమంది చేస్తున్నారా అనే విషయం ఇప్పుడు బయట రావాలంటే ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారికి మనం లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమంటే మాకు ఆ దేవాలయానికి సంబంధించినటువంటి భూమి 12 ఎకరాలు ఉన్నారు కదా, మాకు 12 ఎకరాలు కావాలి. ఎందుకు కావాలంటే ఈ రోజు జూబ్లీస్ లో పెద్దమ్మ దేవాలయము, ఇంత పెద్ద దేవాలయము జనార్దన్ రెడ్డి గారి దగ్గరుండి అన్ని అందరి సంఘాలతో కట్టారో ఇప్పుడు అట్లాంటి దేవాలయం నిర్మాణం చేయడానికే ఇప్పుడు టోటల్ గా మన రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ పెద్దమ్మ గుడికి సంబంధించినటువంటి దేవాలయ సంఘాలు, ఆ ముద్రా సంఘాలు రేపు కాక ఎల్లుండి ఈ 2 రోజులలో వాళ్ళు పర్మిషన్స్ కరెక్ట్ ఇవ్వకపోతే స్వయంగా మనమే వచ్చి దేవాలయ నిర్మాణం చేసే అవకాశం ఉంది. వారికి పర్మిషన్ ఇవ్వమని అడిగాము. ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే కూడా ఒక లెక్క. రామ మందిర నిర్మాణాన్ని వదలలేదు, మసీదును తీసేసి దేవాలయం కట్టాం. దేవాలయం తీసేస్తే వదిలే సమస్య అసలే లేదు. ఇది అధికారులకు కూడా తెలవాలి. ఎంతమంది పోలీస్ ప్రొటెక్షన్ రాని, ఎంతమంది అధికారులు ఉన్నారు రాని, ఏదైనా చేయని ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయము అక్కడ 6 నుంచి అయ్యా ఈ రాష్ట్రం అంతా ప్రభుత్వాన్ని, ఎవరిని ప్రైవేట్ ఎక్కడ ఉంది, అన్ని ప్రభుత్వ భూములు, కలెక్టర్ ఆఫీస్ కూడా ప్రభుత్వ భూమి తీసేస్తున్నారా? కాదు కదా. అక్కడ ఎవరో స్వయంగా వచ్చి నిర్మాణం చేసుకోవట్లే. ఒక అమ్మవారి దేవాలయం ప్రతిష్ట అయి ఉన్నది, ఆల్రెడీ కట్టి ఉన్నది. గుడి నిన్నమొన్న కట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనో బీజేపీ వచ్చినాకనో వీళ్ళు వచ్చినాకనో కట్టలేదు. అది 100 సంవత్సరాలకు మన స్వతంత్రం రాకముందు నుంచే దేవాలయం ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎట్లా తీస్తావు? కాబట్టి ఖచ్చితంగా అదే దేవాలయం, అది ఏ అడుగులో అయితే ఉందో అక్కడే మనకు 12 ఎకరాలు అన్నారు. 6 ఎకరాలు ప్రభుత్వ భూమికి ప్రభుత్వానికి వాడుకోండి. ఇంకొక 6 ఎకరాలని సేమ్ పెద్దమ్మ తల్లి జూబ్లీస్ లాగా ఎలాగ ఉందో ఇప్పుడు బంజారా హిల్స్ కూడా ఆ దేవాలయానికి నిర్మాణం అదే నేను అదే చెప్తున్నా స్వామి. ఆ బోనాలతో జరిగిన తర్వాత ఇది ఏమైనా కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి, అర్థమవుతుందా? సో ఎక్కడ ఉన్నటువంటి భూములన్నీ ఏదో రకంగా తీసుకొని ఏదో చేయాలనే ఆలోచనలో వారు ఉండొచ్చు. నేనేమంటున్నా, మరి మసీదులు కూడా రోడ్ల మీద ఉన్నాయి కబ్జాలో, చర్చిలు కూడా కబ్జాలో ఉన్నాయి కదా, వాటి మీద కూడా మీరు అటెండ్ చేయండి అనేటువంటిది ఇప్పుడు ప్రజాభిప్రాయం. అర్థమవుతుందా? ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత సామాన్యుల గుడిసెలే గులగొట్టారనే ప్రమాదం వచ్చింది. మరి అసదుద్దీన్ ఓవైసీ యొక్క ఆ కాలేజీని ఎందుకు గులగొట్టలేదు అనేటువంటి ఆల్రెడీ ఇయర్ కూడా అయిపోయింది. మెడికల్ కాలేజ్ ఎందుకు అయిపోలేదనే కూడా ఉంది. సో ఇవన్నీ కూడా హిందూ సంఘాల యొక్క ఆలోచన విధానంతో ముందుకొచ్చారు. ఈ రోజు 150 సంఘాలు వచ్చి కలెక్టరేట్ లో దీనికి ఇవ్వడం జరిగిందంటే దాని ఆంతర్యాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దాడులు కేవలం ఏం లేదండి, వినండి. ఈ రకంగా తొక్కుకుంటూ పోతే రాను రాను ఈ యొక్క ఇస్లామిక్ రాజ్యాన్ని లేకపోతే అలేలియా రాజ్యాన్ని చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదని ఇప్పుడు దీన్ని బట్టి మాకు అర్థమైంది. ఎందుకంటే మనం 60 సంవత్సరాల కింద ఒక ప్రభుత్వాన్ని చూసాం, అది ఇదే. ఇప్పుడు కూడా మనం చూసాం, అంటే మనమే తెచ్చుకుంటున్నాం ఓటలేసి. అంటే మరి ఈ యొక్క పరిణామం హిందువులకు దాపురించింది కాబట్టి హిందువులే అలర్ట్ కావాలి. ఎందుకంటే ఈ యొక్క 95% హిందువుల మీదనే, హిందువుల దేవాలయ పనే ఇవి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే వీళ్ళలో ఐక్యత లేదు అనేది. ఐక్యత లేకుండానే 22 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చిందా? వీళ్ళ రామ మందిరం నిర్మాణం అయిందా? ఐక్యత లేకుండానే ఇన్ని దేవాలయాలు నిర్మాణం అయినా ఐక్యత లేకుండా? ఐక్యత ఉన్నది, కానీ ఐక్యత లేకుండానే ఇన్ని జరుగుతున్నాయి. ఒకవేళ ఐక్యత అయితే ప్రభుత్వాలు కాదు, ఎవడు ఉండడు. గట్టిగా ఐక్యత అయితే ఎవడు ఉండడు. ఒకటే ఆలోచన ఏంటంటే ఇప్పటికైనా ఆ అధికారులు వాళ్ళ తప్పు తెలుసుకొని ఇమీడియట్ గా దానికి డిమాలిష్ చేసినటువంటి ఏరియాలోనే వాళ్ళ సొంత ఖర్చులు గవర్నమెంటే కట్టియాలి. అయ్యా గోమాతను పూజించే వాళ్లే ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, మీకు కూడా తెలుసు. ఆయన పూజించేయండి కాలని అంటలే, కానీ ఇప్పుడు గోమాతలను చంపుతూ ఉంటే కూడా పోలీసులే డైరెక్ట్ గా మొన్న 2 రోజుల కింద జరిగింది గట్కేసర్ దగ్గర టోల్ గేట్ ను వదిలిపెడితే ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ వరుస దాడులు ఈ మధ్య కాలంలో దేవాలయాల పైన వరుస దాడులు ఏ విధంగా? వరుస దాడులు చైతన్యం లేదు. దీనిలో ఎవరు చైతన్యం రావాలి? వాళ్ళ చైతన్యం బాగా ఉంది, మన్నాళ్ళ చైతన్యం లేదు. చైతన్యం ఉండగానే ఎంతసేపు ఒక 2-3 నాలాంటాడు, ఈయనలాంటాడు, ఇంతమంది వచ్చిండ్రు. ఎంతో పెద్ద పిలిపించి ఎంతో మంది రమ్మంటే ఇంతమంది వచ్చిండ్రు.
పిలుపు రావాలని వేరేలు కాదు, మనంతా మనం బయటికి రావాలి. నీ ధర్మానికి అయినప్పుడు నువ్వు ఎట్లా వస్తావో, నీ కొడుకుని ఎవరైనా కొడుతావు, నీ బిడ్డను కొడతావు, నువ్వు లేచి ఉరికొడుతావో, ధర్మం కూడా అదే పని. నీకు పిల్లల్ని కొడుతున్నప్పుడు నువ్వు ఎట్లా బయటకు వస్తావో అలాగే నీ ధర్మానికి వచ్చినప్పుడు నువ్వు రావాలి. నాకెందుకు లేదంటే నీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. హిందువుల ఐక్యత ఉందండి, 5% ఉంది. 5% ఉంది. 90 మంది సెక్యులర్లు ఉన్నారు. 5 మంది గట్టి ఉండే 95 మంది సెక్యులర్లు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకైతే అంటే అందరూ ముందుకు వెళ్ళాలనుకుంటారు, అందరు నేనే ముందు ఉండాలనుకుంటారు. ఆ ముందు ఉండాల్సిన వాళ్ళు చదువులల్లా జాబ్లల్లా అట్లా వెళ్ళిపోతారు, వాళ్ళు అదే వెళ్ళిపోతారు. వాళ్ళకి కూడా తప్పులేదు, ఎందుకంటే మేము చదువుకోవాలి, బిల్డింగ్లు కట్టాలి, మా లైఫ్ బాగుండాలి, కార్లు బాగుండాలి అన్న వాళ్ళు అలాగే ఉంటారు. మా లాంటి వాళ్ళు ఉంటారు. మేము కూడా ఐ ఆల్సో వర్కింగ్ ఫర్ కంపెనీస్, కానీ కంపెనీలో పనిచేసినా కూడా కొంచెం ధర్మం కోసం దానికి ఒక 3-4 ఏళ్ళ నుంచి వచ్చిన. అంటే దాదాపు 60-70 ఏళ్ల నుంచి అక్కడ స్థానికులు పూజించుకుంటూ ఎంతో నిష్ఠా నియమాలతో పూజించే గుడిని ఓనాల తర్వాత హఠౌట్న ఈ విధంగా పూజ చేయడం అనేది ఏ విధంగా చూస్తారో అది ప్రభుత్వ భూమి అని కూడా అంటుంది ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందామండి, రోడ్డు ప్రభుత్వం కదా, అంబర్పేట మధ్యలో అంబర్పేట అమ్మవారి గుడి పక్కన 100 గదాల ముందు 150 గదాలు కబ్జా చేసినట్టు చూపించిండు. రోడ్డు నీ గవర్నమెంట్ కాదా, పబ్లిక్ కాదా? అంటే నువ్వు పబ్లిక్ అయితేనేమో నువ్వు మసీదులకు అయితే కాముషి ఉంటావు. ఏంది ఇవాళ పోయి మీరు ఇవాళ మీ ఛానల్ పేరు ఏం పేరు? ఇవాళ మీరు అంబర్పేటలో పోయి అమ్మవారి గుడి పక్కన పోయి ఒక మొత్తం కాంపౌండ్ లాగా వేసేసిండు. అంటే నీకు అంత ధైర్యం లేదా? నువ్వు గుడి కూలగొట్టినప్పుడు నీకు లేని ధైర్యం వచ్చింది. గుడి కూల ఎవరో కూలగొట్టినారు ఏదో నా కొడుకులు, నీకు దమ్ముంటే పోయి కొట్టు. అంబర్పేటలో ఉన్నది, నీకు ఇప్పుడు కూడా ఉన్నది. రోడ్డు వేయట్లేదు ఇంతవరకు, ఆ ఒక్క గుడి వల్ల రోడ్డు కూడా వేయట్లేదు. మిగతా రోడ్ అయిపోయింది, ఒక పక్క మొత్తం రోడ్ అయిపోయింది, ఇంకో పక్క రోడ్డు లేదు. ఎందుకు? నువ్వు మసీదు కట్టుకొని రెడీగా ఉన్నావు. అక్కడ గవర్నమెంట్ కాముషి ఉన్నది, తీయండి. మీ దమ్ముంటే మీరు పోయి చేయండి. అది మీకు చేతనం కాదు. గుళ్ళలో మీద ఉంది కదా, గుళ్ళలో ఎందుకు వచ్చిందంటే చైతన్యం లేదు. వాస్తవం కదా. ఇక్కడ వాడు ముట్టుకుంటేనేమో 100 మంది వచ్చి తయారవుతారు, నీ గుడికి ముట్టుకుంటేనేమో నువ్వు 5 మంది 10 మంది వస్తారు. ఒకవేళ వచ్చినా మేము వచ్చినా పోలీసులు ఉంటారు, మా పోలీసులు మా కేసులు ఎందుకని చెప్పి మా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. వాళ్ళ విషయంలో అయితే పోలీసులు వచ్చిన వాళ్ళ పోలీసుల ప్రొటెక్షన్ మాకేమో డిటెక్షన్. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కూడా గురుమత విషయంలో కూడా కానివ్వండి ఏర్పాటు చేస్తా రక్షిస్తాం అనే విధంగా మాట్లాడుతుంది. మరి గురుల పైన దాడులు జరుగుతుంటే ఎందుకు అంతగా స్పందించట్లేదు? ఇవాళ జరిగి దాదాపు 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజులలో ప్రభుత్వం తలుచుకుంటే ఆపలేదా? ఎందుకు ఆపలేదంటే వాళ్ళకి ఇష్టం లేదు. అది కబ్జాని వాళ్ళు ఇప్పుడు అది కబ్జా అవుతుందని తెలుసు, ఆ చేష్టలు కూడా వాళ్ళకి ఎవరో తెలిసినాక వాళ్ళెందుకు ఉంటారండి? ఆడు వీళ్ళు కబ్జాషన్లు, టీఆర్ఎస్ కబ్జాషన్లు, ఇప్పుడు మేము కబ్జా చేస్తా. ఆ కబ్జా కోసమే చేసిండు. హిందూ సంఘాలు కానివ్వండి, బీజేపీ వాళ్ళు నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మీరు ఇప్పుడు కలెక్టర్ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఏంది ముందు మీ కార్యాచరణ ఏంది? ముందు కార్యాచరణ శాంతియుతంగా వెళ్తామండి. మేము మా లాని మేము చేతిలో వేసుకోలేము, ఎవరితో కొట్లాడలేము. ఎందుకంటే మాకు శక్తి లేదు. మాకు శక్తి ఎందుకు లేదంటే మా నాయకులు ధర్మాని కోసం మాట్లాడే నాయకులు కూడా ఎవరు మాకు పనిచేయరు.